హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గురువు నుంచి భర్తగా' పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయం ఇంట్లో వాతావరణం ఎంతో గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంది. గడియారంలో ముళ్ళు ప్రతి క్షణం ముందుకు కదులుతుంటే అలేఖ్య గుండెల్లో దడ రెట్టింపు అవుతుంది. యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ ఫలితాలు ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి. దేవుడి గదిలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న అలేఖ్య మనసులో మార్కుల గురించిన భయం లేదు. కానీ ఆ మార్కుల ద్వారా తన భర్త గౌరవాన్ని నిలబెట్టగలనన్న ఆరాటమే ఎక్కువగా ఉంది. పూజ ముగించుకొని హాల్లోకి వచ్చేసరికి రాఘవ్ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేసి ఉన్నాడు. ఆయన పక్కనే రామకృష్ణ గారు ఆతృతగా కూర్చొని ఉన్నారు. రాఘవ్ గారు, రిజల్ట్స్ వచ్చేసాయా అని మెల్లగా అడిగింది అలేఖ్య వణుకుతున్న గొంతుతో. రాఘవ్ ఆమె వైపు చూసి ఎప్పటిలాగే ప్రశాంతంగా నవ్వాడు. ఇప్పుడే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అలేఖ్య. నీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, రా ఇక్కడ కూర్చో అని తన పక్కన చోటు చూపించాడు. అలేఖ్య ఆయన పక్కన కూర్చోవడానికి సంకోచిస్తుంటే రాఘవ్ ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టుకున్నాడు. ల్యాప్టాప్ స్క్రీన్పై లోడింగ్ అవుతున్న ఆ కొద్ది క్షణాలు అలేఖ్యకు యుగాల్లా అనిపించాయి. హఠాత్తుగా స్క్రీన్పై ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి. రాఘవ్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చాయి. ఆయన ముఖంలో అంతులేని సంతోషం వెల్లివిరిసింది. ల్యాప్టాప్ స్క్రీన్ని రామకృష్ణ గారి వైపు తిప్పాడు. మామయ్య గారు, మీ అమ్మాయి కేవలం పాస్ అవ్వలేదు, మన కాలేజీకే కాదు మొత్తం యూనివర్సిటీకే టాపర్గా నిలిచింది. ఎకనామిక్స్లో 100కి 98 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది అని గర్వంగా చెప్పాడు రాఘవ్. ఆ మాట వినగానే అలేఖ్య కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. రామకృష్ణ గారు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, అంతా మీ చలువే బాబు, మీరే నా కూతురికి చదువు చెప్పి బతుకు ఇచ్చారు అంటూ చేతులు జోడించారు. అలేఖ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాఘవ్ పాదాలకు నమస్కరించింది. రాఘవ్ వెంటనే ఆమెను పైకి లేపి, ఏమిటిది అలేఖ్య, నేను నీ భర్తను. నీ విజయంలో సగం నాది కూడా అయినప్పుడు ఈ కృతజ్ఞతలు ఎవరికి అన్నాడు ప్రేమగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ. ఒక గురువుగా మీరు నాలోని ప్రతిభను తట్టి లేపారు. ఒక భర్తగా సమాజం వేసిన నిందల నుంచి నన్ను కాపాడారు. ఈ విజయం నాది కాదు రాఘవ్ గారు, నాపై మీకున్న నమ్మకానిది. నా వల్ల మీ పరువు నిలబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది అలేఖ్య ఉద్వేగంగా. ఆ ఇంటి నిండా ఆనందం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం పండగ వాతావరణాన్ని సృష్టించాయి. అలేఖ్య ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంటే నగర చివర్లోని ఒక గెస్ట్ హౌస్లో మాత్రం అసూయ, పగ అగ్నిపర్వతంలా రగులుతున్నాయి. రాఘవ్ చేతిలో ఘోరంగా అవమానపడి బయటకు గెంటేయబడిన అలేఖ్య పెద్దనాన్న రామయ్య పగతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా రాఘవ్ పరువు తీసి అలేఖ్య ఆస్తిని కాజేయాలన్న దురాశతో అతడు నేరుగా ప్రొఫెసర్ మూర్తిని కలిశాడు. మూర్తి కూడా కాలేజీలో రాఘవ్ చేతిలో ఓడిపోయి ప్రిన్సిపల్ ముందు అవమానపడి ఉన్నాడు. ఇద్దరి లక్ష్యం ఒకటే కావడంతో శత్రువులిద్దరూ మిత్రులయ్యారు. మూర్తి మందు విస్కీ గ్లాస్ పట్టుకొని కోపంగా అన్నాడు, చూశావా రామయ్య గారు, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. ఆ అలేఖ్యకి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ అట. రాఘవ్ గారు తన పలుకుబడిని ఉపయోగించి పేపర్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళను మేనేజ్ చేశాడు. వాడి ఆదర్శాలన్నీ ఉత్తబూటకం. ఈ రిజల్ట్స్తో వాడు కాలేజ్లో మరింత హీరో అయిపోతాడు. రామయ్య కసిగా బల్లగుద్దుతూ, వాడు హీరో కాదండి, నా దృష్టిలో ఒక ముళ్ళకంప. నా తమ్ముడిని బుట్టలో వేసుకొని ఆస్తి మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. వయసులో తన సగం కూడా లేని పసిపిల్లను పెళ్లి చేసుకున్న ఆ రాఘవ్ గాడి పరువు బజారున పడాలి. వాడు తలెత్తుకొని తిరగకూడదు. దానికి ఏం చేయాలో మీరు చెప్పండి, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మూర్తి పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వికసించింది. గ్లాస్లోని మద్యాన్ని సిప్ చేస్తూ కళ్ళు చిన్నవి చేసి కుట్రపూరితంగా మాట్లాడాడు. రాఘవ్ గాడికి ఉన్న ఏకైక బలం వాడి నిజాయితీ, ప్రతిష్ట. ఇప్పుడు ఆ అలేఖ్యకి యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్ రాబోతుంది. వచ్చే వారం యూనివర్సిటీలో పెద్ద స్నాతకోత్సవం జరగబోతుంది. దానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆ వేదిక మీదే రాఘవ్ గాడి నిజస్వరూపం బయట పెడదాం. ఎలా? ఆతృతగా అడిగాడు రామయ్య.
నేను యూనివర్సిటీలో ఉన్న కొందరు ఎగ్జామినర్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేస్తాను. రాఘవ్ తన భార్యకు గోల్డ్ మెడల్ ఇప్పించడానికి ఎగ్జామినర్లకు లంచాలు ఇచ్చి మార్కులు వేయించాడని అందులో ఉంటుంది. విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఆమెకు గోల్డ్ మెడల్ ఇస్తున్న సమయంలోనే ఈ రిపోర్ట్ మీడియా వాళ్ళ చేతిలో పడేలా చేద్దాం. ప్రొఫెసర్ చేతివాటం భార్యకు గోల్డ్ మెడల్ అని బ్రేకింగ్ న్యూస్ వస్తే రాఘవ్ గాడి ఉద్యోగం పోవడమే కాదు, వాడి పరువు గంగలో కలుస్తుంది. ఆ దెబ్బతో అలేఖ్య గాని నీ తమ్ముడు గాని తలెత్తుకొని బతకలేరు. అప్పుడు ఆ ఆస్తి నీ దారికి వస్తుంది అని తన రాక్షస ప్రణాళికను వివరించాడు మూర్తి. రామయ్య సంతోషంతో ఎగిరి గంతేశాడు. అద్భుతం సార్, మీరు ఈ పని పూర్తి చేయండి. మీకు నేను 5 లక్షలు ఇస్తాను అంటూ అడ్వాన్స్గా కొంత డబ్బు మూర్తి చేతిలో పెట్టాడు. చీకట్లో ఆ ఇద్దరి నవ్వులు రాబోయే భయంకరమైన తుఫానుకు సంకేతంగా మారాయి. మరుసటి రోజు ఉదయం రాఘవ్, అలేఖ్య కలిసి కాలేజీకి వెళ్లారు. కారు దిగగానే కాలేజ్ వాతావరణం అంతా మారిపోయినట్లు అనిపించింది. మొన్నటి వరకు అలేఖ్యను చూసి అనుమానంగా గుసగుసలాడిన విద్యార్థులు ఈరోజు ఆరాధనగా చూడడం ప్రారంభించారు. కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ స్వయంగా వచ్చి అలేఖ్యను అభినందించారు. అలేఖ్య, నువ్వు మా కాలేజీకి ఎంతో పేరు తెచ్చావు. కష్టాలను ఎదుర్కొని నువ్వు సాధించిన ఈ విజయం ఎంతో మందికి ఆదర్శం. రాఘవ్ గారు, మీకు నా ప్రత్యేక అభినందనలు. మీ భార్య ప్రతిభ గురించి మీరు చెప్పిన మాట 100% నిజమైంది అన్నాడు ప్రిన్సిపల్ ఆనందంగా. స్టాఫ్ రూమ్లో ఇతర అధ్యాపకులు రాఘవ్కు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు చెబుతుంటే ఒక మూల కూర్చున్న మూర్తి మాత్రం అసూయతో కుమిలిపోతున్నాడు. అలేఖ్య బయటకు రాగానే ఆమె స్నేహితులు రమ్య, స్వాతి ఆమె దగ్గరికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో గిల్టీ ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అలేఖ్య రాఘవ్ని వివాహం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకొని ఆమెను నిందించిన స్నేహితులు వాళ్ళు. అలేఖ్య, మమ్మల్ని క్షమించే, నిన్ను మేము అర్థం చేసుకోలేకపోయాము. సమాజం మాటలు విని నీ క్యారెక్టర్ని శకించాము. కానీ నీ భర్త రాఘవ్ సార్ నీ కోసం ఎంత పోరాడాడో, నిన్ను ఎంతలా ప్రోత్సహించారో ఇప్పుడు మాకు అర్థమైంది. యు ఆర్ సో లక్కీ అలేఖ్య అంటూ కన్నీళ్లతో ఆమెను హత్తుకున్నారు. అలేఖ్య చిరునవ్వుతో వారిని క్షమించింది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ రమ్య. సార్ నాకు భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టమే అని గర్వంగా చెప్పింది. ఆ రోజు కాలేజ్లో అలేఖ్య ఒక విద్యార్థినిగా కాదు, ఒక ఆదర్శవంతమైన ప్రొఫెసర్ భార్యగా అపూర్వమైన గౌరవాన్ని అందుకుంది. అలేఖ్య విజయాన్ని పురస్కరించుకొని ఆ రాత్రి ఇంట్లో రాఘవ్ ఒక చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశాడు. రామకృష్ణ గారు తన చేతితో వండిన స్వీట్లను ఇద్దరికీ తినిపించి ఆశీర్వదించారు. భోజనాలు ముగిశాక అలేఖ్య తన గదిలో గోల్డ్ మెడల్ స్థానకోత్సవానికి వేసుకోవాల్సిన చీరను ఎంపిక చేసుకుంటూ ఉల్లాసంగా ఉంది. రాఘవ్ ఆమె గదిలోకి వచ్చాడు. ఆయన చేతిలో ఒక ఫైల్ ఉంది. అలేఖ్య, కాసేపు కూర్చుంటావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రాఘవ్. అలేఖ్య వెంటనే చీర పక్కన పెట్టి ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. రాఘవ్ ఆమె చేతిలో ఆ ఫైల్ పెట్టాడు. అది యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అడ్మిషన్ ఫామ్. అందులో అప్పటికే రాఘవ్ ఫీజు కట్టిన రసీదు కూడా ఉంది. ఇదేంటి రాఘవ్ గారు? ఆశ్చర్యంగా అడిగింది అలేఖ్య. నీ చదువు ఇక్కడితో ఆగిపోకూడదు అలేఖ్య. నీకు ఎకనామిక్స్ పట్ల ఉన్న ఆసక్తి, పట్టుదల అసాధారణమైనవి. నువ్వు పీజీ చేయాలి. ఆ తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నిన్ను చూడాలన్నది నా కల అన్నాడు రాఘవ్ ఎంతో దృఢమైన స్వరంతో. అలేఖ్య కళ్ళు చెమర్చాయి. నా చదువు కోసం, నా పరువు కోసం ఇప్పటికే మీరు మీ జీవితాన్ని, ప్రతిష్టను పణంగా పెట్టారు. నా వల్ల మీకు ఎలాంటి కష్టం రాకూడదు రాఘవ్ గారు. నేను మీ భార్యగా ఈ ఇంటిని చూసుకుంటూ ఉండిపోతాను. నాకు అంతకంటే పెద్ద విజయం ఏమీ వద్దు అంది ఆయన చేతులు పట్టుకొని. రాఘవ్ మృదువుగా నవ్వాడు. పిచ్చిదానా, నా ప్రతిష్ట నీ చదువుతో ముడిపడి ఉంది. ఒక భార్యగా నువ్వు ఈ ఇంటిని ఎలాగో చూసుకుంటావు. దానికి నీ చదువు అడ్డంకి కాదు. నువ్వు గొప్ప స్థాయికి వెళితే సమాజం మన బంధాన్ని కించపరిచిన వాళ్లకు అదే చెంపపెట్టు అవుతుంది. రేపు స్థానకోత్సవంలో గోల్డ్ మెడల్ తీసుకున్నాక ఈ పీజీ ఫామ్ మీద సంతకం చేస్తానని నాకు మాట ఇవ్వు. ఆయన ప్రేమ మార్గదర్శకత్వం ముందు అలేఖ్య తల వంచింది. మీరు ఎలా చెబితే అలానే రాఘవ్ గారు అని ఆయన
గుండెలపై తలవాల్చింది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న ఆత్మీయ బంధం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరు హృదయాలు ఒకే లయలో స్పందించడం మొదలుపెట్టాయి. 4 రోజులు గడిచాయి. ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. యూనివర్సిటీ గ్రాండ్ ఆడిటోరియం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు మీడియాతో కిక్కిరిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీ వీసీ వేదికపై ఆసీనులై ఉన్నారు. ఆడిటోరియంలో ముందు వరుసలో రాఘవ్ రామకృష్ణ గారు గర్వంగా కూర్చొని ఉన్నారు. పట్టుచీరలో మెడలో మంగళసూత్రం మెరుస్తుండగా అలేఖ్య తోటి విద్యార్థులతో పాటు గోల్డ్ మెడల్ తీసుకోవడానికి సిద్ధంగా నిలబడి ఉంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆడిటోరియం వెనక వరుసలో మూర్తి, రామయ్యలు తమ కుట్రకు పదును పెడుతున్నారు. మూర్తి జేబులో తప్పుడు నివేదికలు ఉన్న కవర్లు ఉన్నాయి. అందులో ప్రొఫెసర్ రాఘవ్ తన భార్య అలేఖ్యకు యూనివర్సిటీ టాపర్గా మార్కులు వేయడానికి చేసిన మోసం, లంచాల పర్వం అని రాసి ఉంది. సమయం కోసం వేచి చూద్దాం రామయ్య గారు. మంత్రి గారి చేతుల మీదుగా ఆమె మెడలో ఆ గోల్డ్ మెడల్ పడే క్షణంలో ఈ కవర్లు మీడియా వాళ్ళ చేతిలో పడతాయి. అప్పుడు జరుగుతుంది అసలు రచ్చ అన్నాడు మూర్తి పైశాచికంగా నవ్వుతూ. వేదికపై ఉన్న అనౌన్సర్ మైక్లో ప్రకటన చేయడం ప్రారంభించాడు. ఈ విద్యా సంస్థలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఎకనామిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి రికార్డు సృష్టించిన కుమారి, క్షమించాలి శ్రీమతి అలేఖ్య గారిని వేదికపైకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారిమోగుతుంది. అలేఖ్య రాఘవ్ వైపు చూసింది. ఆయన కళ్ళతోనే వెళ్ళు అని ప్రోత్సహించాడు. అలేఖ్య మెట్లు ఎక్కి వేదికపైకి చేరుకుంది. విద్యాశాఖ మంత్రి ఆమెను అభినందిస్తూ గోల్డ్ మెడల్ ఆమె మెడలో వేయడానికి ముందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆడిటోరియం వెనక భాగం నుంచి మూర్తి సైగతో కొందరు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఆ కవర్లు పంచడం మొదలుపెట్టారు. ఒక రిపోర్టర్ ఆ కవర్ తెరిచి అందులోని పేపర్లు చూసి షాక్ అయ్యాడు. మినిస్టర్ సార్, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆ రిపోర్టర్ గట్టిగా అరుస్తూ వేదిక ముందుకు వచ్చాడు. ఆడిటోరియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అందరి చూపులు ఆ రిపోర్టర్ పైనే పడ్డాయి. ఆ అమ్మాయికి మీరు ఇస్తున్న గోల్డ్ మెడల్ ఆమె కష్టపడి తెచ్చుకున్నది కాదు సార్. ఆమె భర్త మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన రాఘవ్ తన పలుకుబడితో తోటి ఎగ్జామినర్లకు లంచాలు ఇచ్చి వేయించిన దొంగ మార్కులు అవి. దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగోండి అంటూ ఆ పేపర్లను గాల్లోకి ఊపాడు. వేదికపై ఉన్న అలేఖ్య గుండె ఆగిపోయినంత పనయింది. చేతిలో ఉన్న సర్టిఫికేట్ జారి కింద పడింది. రామకృష్ణ గారు ఆ మాటలు విని కుర్చీలోనే కుప్పకూలిపోయారు. ముందు వరుసలో కూర్చున్న రాఘవ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఆయన కోపంగా సీట్లో నుంచి లేచాడు. ఆడిటోరియం అంతా గందరగోళం. ప్రొఫెసరే ఇలా మోసం చేశాడా అని విద్యార్థులు, తల్లిదండ్రులు గుసగుసలాడడం మొదలుపెట్టారు. మీడియా వాళ్ళ కెమెరాలు అన్నీ రాఘవ్, అలేఖ్యల వైపు తిరిగాయి. మూర్తి, రామయ్యలు దూరంగా నిలబడి తమ విజయాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. సమాజం ముందు రాఘవ్ పరువు తీయడానికి పన్నిన ఈ భయంకరమైన కుట్రను రాఘవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు? ఆధారాలతో సహా వచ్చిన మీడియా ముందు తన నిజాయితీని, భార్య ప్రతిభను రాఘవ్ ఎలా నిరూపిస్తాడు? సింహం లాంటి రాఘవ్ తిరిగి ఎలాంటి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు? యూనివర్సిటీ గ్రాండ్ ఆడిటోరియం ఒక్క నిమిషం క్రితం వరకు చప్పట్లతో, హర్షధ్వనులతో మారుమోగిన ఆ ప్రాంగణం ఆ రిపోర్టర్ చేసిన ఆరోపణతో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుంది. కెమెరా ఫ్లాష్లు అన్ని వేదికపై నిలబడి ఉన్న అలేఖ్య వైపు, ముందు వరుసలో ఉన్న రాఘవ్ వైపు మిరుమిట్లు గొలుపుతూ పడుతున్నాయి. ఆమె సాధించిన మార్కులు దొంగ మార్కులు. ప్రొఫెసర్ రాఘవ్ తన భార్యకు ర్యాంక్ ఇప్పించడానికి ఎగ్జామినర్లను కొనుగోలు చేశాడు అన్న రిపోర్టర్ మాటలు ఆడిటోరియంలోని గోడలకు తగిలి ప్రతిధ్వనించాయి. వేదికపై ఉన్న అలేఖ్య చేతులు వణికిపోయాయి. ఆమె చేతిలో నుంచి యూనివర్సిటీ ప్రశంసాపత్రం నేలజారింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా భర్త పరువు నా చేతుల మీదగానే పోతుందా? ఆయన నిజాయితీకి నా వల్లే మచ్చపడుతుందా అన్న ఆలోచనతో ఆమె గుండె పగిలిపోతుంది. కింద కూర్చున్న రామకృష్ణ గారు ఈ హఠాత్తు పరిణామానికి తట్టుకోలేక గుండె పట్టుకొని కుర్చీలో వెనక్కి వాలిపోయారు. పక్కనే ఉన్న కొందరు విద్యార్థులు ఆయనకు నీళ్లు అందిస్తున్నారు.
విద్యాశాఖ మంత్రి ముఖం గంభీరంగా మారింది. ఆయన యూనివర్సిటీ వీసీ వైపు కోపంగా చూశాడు. ఏమిటిదంతా వీసీ గారు? నా చేతుల మీదుగా ఒక ఫ్రాడ్ స్టూడెంట్‌కి మెడల్ ఇప్పించి ప్రభుత్వం పరువు కూడా తీద్దామనుకున్నారా అని ప్రశ్నించాడు. వీసీ గారు కంగారు పడుతూ, లేదు సార్, మా ఎవాల్యుయేషన్ సిస్టమ్ చాలా పటిష్టమైనది. ఇందులో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది అంటూ సర్ది చెప్పబోయాడు. ఆడిటోరియం వెనక వరుసలో ఉన్న మూర్తి, రామయ్యలు ఒకరినొకరు చూసుకుని పైశాచికంగా నవ్వుకుంటున్నారు. చూశావా రామయ్య గారు, ఆ రాఘవ్ గాడి పరువు ఎలా గాలిలో కలిసిపోతుందో. ఈ దెబ్బతో వాడు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అవ్వడం ఖాయం అన్నాడు మూర్తి కసిగా. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోయారు. రాఘవ్ కేవలం ఒక ప్రొఫెసర్ కాదు, నిప్పులా బతికే ఒక నిజాయితీపరుడు. తన భార్యపై, తన వృత్తిపై నింద పడితే ఆయన మౌనంగా భరించే రకం కాదు. రాఘవ్ తన కుర్చీలో నుంచి లేచాడు. ఆయన ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఆయన నడకలో సింహం లాంటి గాంభీర్యం ఉంది. అందరి చూపులు ఆయన పైనే ఉన్నాయి. ఆయన నేరుగా మెట్లు ఎక్కి వేదిక పైకి వెళ్ళాడు. వణుకుతున్న అలీకి దగ్గరకు వెళ్ళి కింద పడిన ఆమె ప్రశంసా పత్రాన్ని తీసి ఆమె చేతిలో పెట్టి ఆమె భుజం తట్టాడు. ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అన్నట్టుగా ఆయన చూపులు ఆమెకు భరోసా ఇచ్చాయి. ఆ తర్వాత రాఘవ్ నేరుగా మంత్రిగారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. సార్, నేను ప్రొఫెసర్ రాఘవ్ను. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేనే. ఈ అమ్మాయి అలేఖ్య నా భార్య మరియు నా విద్యార్థిని. ఒక రిపోర్టర్ గారు నా మీద, నా భార్య ప్రతిభ మీద ఆరోపణ చేశారు. ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆ ఆధారాలు ఏమిటో చూసే హక్కు నాకు, నా యూనివర్సిటీకి ఉంది. దయచేసి ఆ రిపోర్టర్ను వేదికపైకి పిలవండి అని ఎంతో నియమంగా కానీ ఖచ్చితంగా అడిగాడు. మంత్రి గారు రాఘవ్ కళ్ళల్లో ఉన్న నిజాయితీని చూసి మైక్ తీసుకొని ఆ రిపోర్టర్ను వేదికపైకి రమ్మని ఆదేశించారు. రిపోర్టర్ తన చేతిలో ఉన్న ఫైల్తో వేదిక పైకి వచ్చాడు. సార్, ఇవిగోండి రిపోర్ట్స్. ఎకనామిక్స్ పేపర్లు దిద్దిన ముగ్గురు ఎగ్జామినర్ల సంతకాలతో కూడిన అఫిడవిట్లు ఇవి. ప్రొఫెసర్ రాఘవ్ తమకు ఒక్కో పేపర్కు 10,000 చొప్పున లంచం ఇచ్చి తన భార్యకు 198 మార్కులు వేయమని బెదిరించారని ఇందులో స్పష్టంగా రాసి ఉంది. ఇవిగోండి వాళ్ళ సంతకాలు అంటూ ఆ పేపర్లను వీసీ గారికి, మంత్రి గారికి ఇచ్చాడు. వీసీ గారు ఆ పేపర్లను చూసి ఆశ్చర్యపోయారు. అవును రాఘవ్ గారు, ఇందులో ఉన్నవి మన యూనివర్సిటీ ఎగ్జామినర్ల సంతకాలే. ఇది చాలా తీవ్రమైన నేరం అన్నాడు వీసీ. ఆడిటోరియంలో మళ్ళీ గొడవ మొదలైంది. రాఘవ్ని అరెస్ట్ చేయాలి, అలేఖ్య మెడల్ వెనక్కి తీసుకోవాలి అంటూ కొందరు విద్యార్థి సంఘాల నాయకులు అరవడం మొదలుపెట్టారు. రాఘవ్ చాలా ప్రశాంతంగా వీసీ గారి చేతిలో నుంచి ఆ పేపర్లను తీసుకున్నాడు. వాటిని 1 నిమిషం పాటు నిశితంగా పరిశీలించాడు. ఆయన పెదవులపై ఒక చిన్న నవ్వు వికసించింది. ఆ నవ్వు చూసి ఆడిటోరియం వెనక ఉన్న మూర్తికి గుండెల్లో ఏదో భయం పట్టుకుంది. రాఘవ్ మైక్ తీసుకొని మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన గొంతు ఆడిటోరియం అంతటా స్పష్టంగా, గంభీరంగా వినిపిస్తుంది. నిజం నిప్పు లాంటిది సార్. దాన్ని ఎంత కప్పిపెట్టాలని చూసినా అది అబద్ధపు పొరను కాల్చుకొని బయటకు వస్తుంది. ఈ ఆరోపణలు చేసిన వారికి యూనివర్సిటీ పరీక్షల వ్యవస్థ గురించి ఏమీ తెలియదని ఈ పేపర్లు చూస్తేనే అర్థమవుతుంది. రాఘవ్ ఆ రిపోర్టర్ వైపు చూసి, మిత్రమా, నీకు ఈ పేపర్లు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు నిన్ను దారుణంగా మోసం చేశారు. ఈ పేపర్లు నకిలీవి అని నిరూపించడానికి నేను కేవలం 3 ఆధారాలు చూపిస్తాను అన్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా వింటుంది. మొదటి ఆధారం, ఈ అఫిడవిట్లో ఎకనామిక్స్ పేపర్ వాల్యుయేషన్ చేసినట్లు సంతకం చేసిన ముగ్గురిలో ఒకరి పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం. కానీ సుబ్రహ్మణ్యం గారు గత 2 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో తన కూతురు దగ్గర సెలవులో ఉన్నారు. ఆయన వాల్యుయేషన్ క్యాంపస్కి రాలేదు. కావాలంటే యూనివర్సిటీ రికార్డులు పరిశీలించవచ్చు. అమెరికాలో ఉన్న వ్యక్తి ఇక్కడ నా దగ్గర లంచం ఎలా తీసుకుంటాడు? ఈ మాట వినగానే వీసీ గారు వెంటనే స్పందించి, అవును సార్, సుబ్రహ్మణ్యం గారు లీవ్లో ఉన్నారు. ఆయన వాల్యుయేషన్కి రాలేదు. రాఘవ్ గారు చెప్పింది నిజం అన్నారు మంత్రి గారితో. ఆ రిపోర్టర్ ముఖం పాలిపోయింది. రెండవ ఆధారం, మన యూనివర్సిటీ సిస్టమ్ ప్రకారం విద్యార్థుల ఆన్సర్ షీట్లపై వారి పేర్లు కానీ, హాల్ టికెట్ నెంబర్లు కానీ ఎగ్జామినర్లకు కనిపించవు. వాటిపై బార్ కోడ్ మరియు డమ్మీ నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఈ డమ్మీ నెంబర్లు వాల్యుయేషన్కి 5 నిమిషాల ముందు మాత్రమే కంప్యూటర్ ద్వారా జనరేట్ అవుతాయి. వేలాది ఆన్సర్ షీట్లలో అలేఖ్య పేపర్ ఏదో
ఏ ఎగ్జామినర్కి తెలిసే అవకాశమే లేదు. అలాంటప్పుడు నేను ఫలానా పేపర్కు మార్కులు వేయమని ఎగ్జామినర్ను ఎలా అడగగలను? ఆడిటోరియంలోని విద్యార్థులకు, ఇతర ప్రొఫెసర్లకు విషయం అర్థమైపోయింది. రాఘవ్ చెప్తున్న లాజిక్కి తిరుగులేదు. అందరూ రాఘవ్ తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నారు. మూర్తి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తను ఫోర్జరీ చేసే తొందరలో చేసిన అతిపెద్ద తప్పులు ఇవని అతనికి అర్థమై చెమటలు పడుతున్నాయి. రాఘవ్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు. మూడవది మరియు అత్యంత కీలకమైన ఆధారం. అలేఖ్యకు కేవలం ఒక ఎగ్జామినర్ మాత్రమే మార్కులు వేయలేదు. ఆమె రాసిన సమాధానాలకు 198 మార్కులు రావడం చూసి యూనివర్సిటీ రూల్స్ ప్రకారం క్రాస్ చెకింగ్ కోసం పేపర్ను డబుల్ వాల్యుయేషన్కి పంపారు. ఆ రెండవసారి పేపర్ దిద్దింది మన యూనివర్సిటీ వాళ్ళు కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్లు. వాళ్ళు కూడా ఆమె ఆన్సర్ చదివి ఆశ్చర్యపోయి 98 మార్కులను నిర్ధారించారు. వీసీ గారు, నా మాటలు నిజమో కాదో మీరే చెప్పాలి. వీసీ గారు మైక్ తీసుకొని, రాఘవ్ గారు చెప్పింది 100% నిజం. అలేఖ్య పేపర్ 2 సార్లు వాల్యుయేషన్ చేయబడింది. 2 సార్లు ఆమెకు అదే మార్కులు వచ్చాయి. ఆమె ప్రతిభ స్వచ్ఛమైనది. ఈ అఫిడవిట్లు పూర్తిగా నకిలీవి. ఎవరో ఉద్దేశపూర్వకంగా రాఘవ్ గారి మీద, మన యూనివర్సిటీ ప్రతిష్ట మీద బురద చల్లడానికి పన్నిన కుట్ర ఇది అని కరాఖండిగా చెప్పారు. ఆడిటోరియం ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తిపోయింది. అలేఖ్య కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు. తన భర్త తన పరువును కాపాడినందుకు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. రిపోర్టర్ భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి సార్, నాకు ఈ పేపర్లు మీ కాలేజీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ మూర్తి గారే ఇచ్చారు. ఆయన చెప్పిందే నిజం అనుకొని నేను ఆవేశపడ్డాను అంటూ అసలు నిజాన్ని బయటపెట్టాడు. అప్పటికే పరిస్థితి చేయిజాటిపోయిందని గ్రహించిన మూర్తి, రామయ్యలు ఆడిటోరియం వెనక ద్వారం గుండా పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ రాఘవ్ ముందే పసిగట్టి సెక్యూరిటీని అప్రమత్తం చేయడంతో వారు గేట్ దగ్గరే పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డులు మూర్తిని, రామయ్యను లాక్కొచ్చి వేదిక ముందు నిలబెట్టారు. మంత్రి గారు కోపంతో ఊగిపోయారు. ఒక విద్యార్థిని భవిష్యత్తును, ఒక నిజాయితీ గల ప్రొఫెసర్ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఈ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని పోలీసులను ఆదేశించారు. పోలీసులు మూర్తిని, రామయ్యను పట్టుకున్నారు. రామయ్య ఏడుస్తూ, నన్ను వదిలేయండి సార్, ఇదంతా ఈ మూర్తిగాడి ప్లానే అంటుంటే మూర్తి తలదించుకొని అవమాన భావంతో నిలబడ్డాడు. పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్తుంటే రాఘవ్ మెల్లగా వారి దగ్గరకు వచ్చాడు. రామయ్య వైపు తీక్షణంగా చూస్తూ, నా భార్య, నా కుటుంబం జోలికి వస్తే నేను ప్రాణాలు ఇస్తాను లేదా ప్రాణాలు తీస్తాను అని ముందే చెప్పాను. ఆస్తి కోసం కన్న తమ్ముడిని, కూతుర్లాంటి అమ్మాయిని బజారుకి ఈడ్చాలని చూసిన నీకు ఈ జైలు శిక్ష సరైన గుణపాఠం. ఇకనైనా బుద్ధి మార్చుకో అని హెచ్చరించాడు. మూర్తి వైపు చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఒక అసహ్యకరమైన చూపు చూసి వెనక్కి తిరిగాడు. ఆ ఒక్క చూపు మూర్తికి 10 కొరడా దెబ్బల్లా తగిలింది. వాతావరణం ప్రశాంతంగా మారాక మంత్రిగారు మైక్ తీసుకున్నారు. సమాజంలో గురువుకి, భర్తకి ఉన్న తేడాను చెరిపేస్తూ రెండిటి బాధ్యతను అత్యుత్తమంగా నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ రాఘవ్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక విద్యార్థినిగా కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ఒక ఇల్లాలుగా ఇలాంటి గొప్ప భర్తను పొందిన అలేఖ్య గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత అలేఖ్యను మళ్ళీ ముందుకు పిలిచారు. ఈసారి ఆడిటోరియంలోని వారంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అలేఖ్య ఆ బంగారు పతకాన్ని తన మెడలో వేయించుకుంది. ఆమె ముఖం గర్వంతో వెలిగిపోయింది. ఆమె నేరుగా వేదిక కింద ఉన్న తన తండ్రి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన ఆనందంతో కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె నేరుగా రాఘవ్ దగ్గరకు వెళ్ళింది. చేతులు జోడించి ఆయన కళ్ళల్లోకి కృతజ్ఞతగా చూసింది. రాఘవ్ ఆమెను పట్టుకొని, ఈ విజయం నీది అలేఖ్య, నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మీడియా వాళ్ళు ఈ అపురూపమైన జంటను తమ కెమెరాల్లో బంధించారు. నిన్నటి వరకు వారి వయసు వ్యత్యాసాన్ని చూసి గుసగుసలాడిన నోళ్లు ఈ రోజు వారి ఆదర్శ బంధాన్ని చూసి జేజేలు పలుకుతున్నారు. ఆ రాత్రి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. పగటిపూట జరిగిన ఉద్విగ్నభరిత సంఘటన తరువాత అంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. రామకృష్ణ గారు మనశ్శాంతితో నిద్రపోతున్నారు.
పగవాడైన తన అన్న జైలు పాలు కావడంతో ఆయనకు ఇక భవిష్యత్తుపై భయం తీరిపోయింది. అలేఖ్య తన గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన మెడలో ఉన్న గోల్డ్ మెడల్ను చూసుకుంటుంది. ఆ మెడల్ కంటే ఎక్కువగా పక్కనే ఉన్న మంగళసూత్రం ఆమెకు అమూల్యంగా కనిపిస్తుంది. రాఘవ్ గదిలోకి వచ్చాడు. ఆయన చేతిలో ఉదయం ఆయన చూపించిన పీజీ అడ్మిషన్ ఫామ్, ఒక పెన్ ఉన్నాయి. ఏంటి అలేఖ్య, ఇంకా పడుకోలేదా? ఈరోజు జరిగిన హడావిడికి నువ్వు బాగా అలసిపోయి ఉంటావు అన్నాడు ఫామ్ టేబుల్ మీద పెడుతూ. అలేఖ్య లేచి నిలబడి ఆయన ముందుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో అంతులేని ప్రేమ, ఆరాధన ఉన్నాయి. ఈరోజు మీరు నా కోసం వేదిక మీద పోరాడిన విధానం చూశాక నాకు ఒకటి అర్థమైంది రాఘవ్ గారు. మీరు లేకపోతే నేను లేను. నా ఆత్మగౌరవం మీ పాదాల దగ్గరే సురక్షితంగా ఉంది అంది భావోద్వేగంతో. రాఘవ్ చిన్నగా నవ్వి, నీ ఆత్మగౌరవం నా పాదాల దగ్గర కాదు అలేఖ్య, నీ చదువులో, నీ వ్యక్తిత్వంలో ఉంది. ఉదయం నేను నిన్ను రక్షించాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నిన్ను రక్షించింది నీ ప్రతిభ. నువ్వు నిజంగానే కష్టపడి ఆ మార్కులు తెచ్చుకోకపోయి ఉంటే ఈరోజు నేను ఎన్ని ఆధారాలు చూపించినా ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. నీ నిజాయితీ నా వాదనకు బలాన్ని ఇచ్చింది అన్నాడు ఆమెకు అర్థమయ్యేలా. ఆమె ఆయన మాటలకు మంత్రముగ్ధురాలై వింటోంది. రాఘవ్ టేబుల్పై ఉన్న ఫామ్ తీసుకొని ఆమె చేతికి ఇచ్చాడు. ఉదయం నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా? గోల్డ్ మెడల్ తీసుకున్నాక ఈ ఫామ్ మీద సంతకం చేస్తానని. అలేఖ్య, నీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ సమాజం ఇంకా ఆడపిల్లలను చిన్నచూపు చూస్తూనే ఉంది. నువ్వు ఉన్నత శిఖరాలకు చేరి నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఒక భర్తగా నిన్ను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని నా కోరిక. అది నెరవేరుస్తావా అని అడిగాడు. అలేఖ్య క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఫామ్ తీసుకొని దానిపై తన సంతకం చేసింది. నా గురువుకు, నా భర్తకు నేను ఇస్తున్న మాట ఇది. మీ కల నెరవేర్చడానికి నా ప్రాణాలైనా పణంగా పెడతాను. రేపటి నుంచి నా కొత్త ప్రయాణం మొదలవుతుంది అని గట్టి సంకల్పంతో చెప్పింది. రాఘవ్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పుడు కేవలం రక్షణ కోసమో, బాధ్యత కోసమో కాదు, ఒక గొప్ప లక్ష్యం కోసం, పవిత్రమైన ప్రేమ కోసం ఒకటైన బంధం. పీజీ తరగతులు ప్రారంభమయ్యాయి. అలేఖ్య ఇప్పుడు మరింత ఉత్సాహంగా, పట్టుదలతో చదువుతుంది. ఒక పక్క ఇంటి బాధ్యతలు, రామకృష్ణ గారి ఆరోగ్యం చూసుకుంటూనే మరో పక్క సివిల్ కోచింగ్ కూడా ప్రారంభించింది. రాఘవ్ ఆమెకు అండగా, వెన్నుముకగా నిలిచాడు. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. మూర్తి, రామయ్య జైలు శిక్ష అనుభవిస్తుండడంతో వారికి శత్రువుల బెడద తప్పింది అనుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు రాఘవ్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. హాల్లో సోఫాలో రామకృష్ణ గారు తల పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం ఆందోళనతో పాలిపోయింది. పక్కనే అలేఖ్య నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారికి ఎదురుగా వేరొక సోఫాలో ఒక మహిళ, ఒక యువకుడు కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కఠినత్వం, ఆధిపత్యం కనిపిస్తున్నాయి. రాఘవ్ లోపలికి రాగానే అందరూ ఆయన వైపు చూశారు. ఎవరు మీరు? మామయ్య గారు, ఏమైంది అని అడిగాడు రాఘవ్ అనుమానంగా. ఆ మహిళ లేచి నిలబడి గర్వంగా రాఘవ్ కళ్ళలోకి చూస్తూ, నా పేరు విశాలాక్షి, ఈ రామకృష్ణకు సొంత అక్కను, నీ భార్య అలేఖ్యకు మేనత్తను. ఇన్నాళ్ళు విదేశాల్లో ఉండి ఈ రోజే ఇండియా వచ్చాను. నా మేనకోడలిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పుడే మాట తీసుకున్నాను. కానీ నా తమ్ముడు డబ్బుకు ఆశపడి నీలాంటి వయసు పైపడిన వాడికి నా కోడలిని అమ్మేసుకున్నాడు అని తెలిసి వచ్చాను అంది కఠినమైన స్వరంతో. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. అలేఖ్య భయంతో వణుకుతూ రాఘవ్ వెనక వెళ్ళి దాక్కుంది. జైలుకు వెళ్ళిన శత్రువులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రక్త సంబంధం రూపంలో వచ్చిన ఈ కొత్త తుఫాను మరో ఎత్తు. చిన్ననాటి వాగ్దానాల పేరుతో విశాలాక్షి చేయబోయే రచ్చ ఏంటి? అలేఖ్యను తన కొడుక్కి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేయాలనే ఆమె ఉన్మాదాన్ని రాఘవ్ ఎలా అడ్డుకోబోతున్నాడు? అలేఖ్య సివిల్ కళకు ఈ కొత్త పరిణామాలు ఎలాంటి ఆటంకం కలగజేయబోతున్నాయి? అప్పటి వరకు ఇల్లు నిండిన ప్రశాంతత ఒక్కసారిగా ముక్కలైంది. విదేశాల నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ విశాలాక్షి, ఆమె కొడుకు గౌతంల రాకతో ఇల్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాలాక్షి చూపుల్లో ధనమదం, అహంకారం, కఠినత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే కూర్చున్న ఆమె కొడుకు గౌతమ్ మోడ్రన్ దుస్తుల్లో ఉన్న అతని కళ్ళల్లో కపటత్వం, అసహ్యం నిండి ఉన్నాయి.
రాఘవ్ వేసిన ప్రశ్నకు విశాలాక్షి గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో పరిహాసం, తృణీకారం నిండి ఉన్నాయి. ఎవరు మేమా? నన్నే ఎవరు అని అడుగుతున్నావా? ఈ రామకృష్ణకు తోడబుట్టిన అక్కను, ఈ ఇంటికి అలేఖ్యకు అసలైన అత్తను అంటూ విశాలాక్షి ముందుకు వచ్చి సోఫాలో గంభీరంగా కూర్చుంది. ఆమె పక్కన ఉన్న గౌతమ్ ఇల్లంతా అసహ్యంగా చూస్తూ, దట్ మమ్మీ, ఏంటి మిడిల్ క్లాస్ హౌస్? ఈ చిన్న ఇంట్లో ఈ ప్రొఫెసర్ దగ్గర అలేఖ్య ఎలా ఉంటుంది? అమెరికాలో మనకున్న ప్లాజా ముందు ఇదొక చిన్న పెంకుటిల్లులా ఉంది అంటూ ఈసడించుకున్నాడు. రామకృష్ణ గారు వణుకుతున్న గొంతుతో, అక్క, నువ్వు హఠాత్తుగా ఇక్కడికి వస్తావని అనుకోలేదు. అయినా చిన్నప్పుడు ఎప్పుడో సరదాగా అనుకున్న మాటల గురించి ఇప్పుడు మాట్లాడడం ఏంటి అని సర్ది చెప్పబోయాడు. విశాలాక్షి తీవ్రంగా కంటి చూపుతో రామకృష్ణను హెచ్చరించింది. నోరు మూయి రామకృష్ణ. చిన్నప్పుడు సరదాగా అనుకున్న మాటలా? నా కొడుకు గౌతమ్కి అలేఖ్యను ఇచ్చి పెళ్లి చేస్తానని మా మామయ్య గారి ఫోటో ముందు ప్రమాణం చేశావు, గుర్తుందా? నేను విదేశాల్లో ఉండి కొద్దిగా ఆలస్యంగా వచ్చానని నా మేనకోడలిని ఈ వయసు పైబడిన ప్రొఫెసర్కి అంటగడతావా? ఎంత డబ్బు ఆశ చూపాడయ్యా ఈయన? నీ ఆస్తిని కాపాడడానికి కూతురి జీవితాన్ని బలి చేస్తావా? ఆ మాటలు వినగానే రాఘవ్ ముఖం గంభీరంగా మారింది. కానీ ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. ప్రశాంతంగా విశాలాక్షి వైపు చూశాడు. శ్రీమతి విశాలాక్షి గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను డబ్బు ఇచ్చి పెళ్లి చేసుకునే వ్యక్తిని కాదు. అలేఖ్య నా భార్య. చట్టబద్ధంగా అందరి సమక్షంలో దేవుడి సాక్షిగా మా వివాహం జరిగింది. గతాన్ని తవ్వుకుంటూ వచ్చి నా ఇంట్లో నిందలు వేస్తే నేను సహించను అని ఖచ్చితంగా చెప్పాడు రాఘవ్. విశాలాక్షి లేచి నిలబడింది. తన మెడలోని బంగారు గొలుసును సర్దుకుంటూ రాఘవ్ దగ్గరకు వచ్చింది. చట్టం అంటావా ప్రొఫెసర్? వయస్సులో మీకంటే సగం చిన్నదైన అమ్మాయిని, ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరగా చేసుకొని పెళ్లి చేసుకోవడం చట్టబద్ధం అవుతుందేమో కానీ నైతికంగా తప్పు. నా కొడుకు గౌతమ్ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత, కోట్లకు అధిపతి. నా మేనకోడలు అక్కడ మహారాణిలా బతకాలి, కానీ నీలాంటి ఒక సాధారణ జీతం తెచ్చుకునే ప్రొఫెసర్ దగ్గర పడి ఉండడమేంటి అంటూ అహంకారంతో మాట్లాడింది. అప్పటి వరకు భయంతో రాఘవ్ వెనక నిలబడిన అలేఖ్య ముందుకు వచ్చింది. ఆమె కళ్ళలో ఇప్పుడు భయం లేదు. తన భర్తను ఒక సాధారణ ప్రొఫెసర్ అని, వయసు పైబడిన వాడని విశాలాక్షి కించపరచడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆపండి అత్తయ్య గారు అని గట్టిగా అరిచింది అలేఖ్య. విశాలాక్షి ఆశ్చర్యంగా అలేఖ్య వైపు చూసింది. ఏంటి అలేఖ్య, అత్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని గద్దించింది విశాలాక్షి. అలేఖ్య తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా భర్తతో మీరు మాట్లాడే పద్ధతి సరైనది కానప్పుడు నేను మీతో మర్యాదగా మాట్లాడలేను. డబ్బు, హోదా చూసి మనుషులను కొలిచే అలవాటు మీకు ఉండవచ్చు, కానీ నా తండ్రి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన ప్రాణాలను, నా ఆత్మగౌరవాన్ని కాపాడింది ఈ రాఘవ్ గారే. నా కంటికి ఆయన ఒక దేవుడు. నా దృష్టిలో ఆయన స్థాయి ముందు మీ అమెరికా ఆస్తులు, కోట్లు తుచ్చమైనవి అని కరాఖండిగా చెప్పింది. ఆ మాటలకు గౌతమ్ కోపంతో రగిలిపోయాడు. ఏ అలేఖ్య, నోరు అదుపులో పెట్టుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వస్తే ఈ సాధారణ ప్రొఫెసర్ కోసం నన్ను తక్కువ చేసి మాట్లాడతావా అని చెయ్యి ఎత్తబోయాడు. రాఘవ్ ఒక్క అడుగు ముందుకు వేసి గౌతమ్ చేతిని గాల్లోనే పట్టుకున్నాడు. రాఘవ్ పట్టులో ఉన్న బలం చూసి గౌతమ్ ముఖం ఎర్రబడింది. నా భార్యపై చెయ్యి ఎత్తే ధైర్యం ఇంకోసారి చెయ్యకు గౌతమ్. ఇది నా ఇల్లు. నా భార్య నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అలేఖ్య నా ధర్మపత్ని. ఆమెకు ఎవరితోనూ పెళ్లి కుదుర్చడానికి మీకైనా మీ అమ్మకైనా ఎలాంటి హక్కు లేదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అని హెచ్చరించాడు రాఘవ్. తన కొడుకు చెయ్యి పట్టుకొని హెచ్చరించిన రాఘవ్ను చూసి విశాలాక్షి పగతో రగిలిపోయింది. సరే ప్రొఫెసర్, నా కొడుకు చెయ్యి పట్టుకునేంత ధైర్యం చేశావు కదా, దీని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాను. రామకృష్ణ, నువ్వు నా మాట వినకపోతే నీ పాత అప్పుల కథలన్నీ బయటకు తీస్తాను. నువ్వు చిన్నప్పుడు నా దగ్గర తీసుకున్న పూచీకత్తు పేపర్లు నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నాయి అంది. రామకృష్ణ గారు నిశ్చేషుడైపోయాడు. అక్క, ఆ రోజు నా వ్యాపారం దెబ్బతిన్నప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బుకు బదులుగా మన పూర్వీకులు ఇల్లు రాసిచ్చాను కదా, ఇంకేం అప్పుంది అని ఏడుస్తూ అడిగాడు. విశాలాక్షి వెటకారంగా నవ్వి, పేపర్ల మీద సంతకాలు వేరే ఉన్నాయి తమ్ముడు. నువ్వు సరిగ్గా చదువుకోకుండా సంతకాలు చేశావు. ఇప్పుడు ఆ అప్పు వడ్డీతో కలిపి 50 లక్షలు అయ్యింది. ఈ ఆస్తిని జప్తు చేయడమే కాకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. నీ కూతురు నా కొడుక్కి భార్యగా అమెరికా రాకపోతే నీ తమ్ముడు వీధి పాలు కావడం ఖాయం ప్రొఫెసర్ అని
ఘాతుకమైన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఆ బెదిరింపుతో రామకృష్ణ గారు గుండె పట్టుకొని మళ్ళీ కుప్పకూలిపోయారు. రాఘవ్ ఆయనను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. విశాలాక్షి తన బ్యాగ్ సర్దుకుంటూ గౌతమ్తో కలిసి తలుపు వైపు నడిచింది. వెళ్తూ వెళ్తూ రాఘవ్ వైపు చూసి, వారం రోజులు గడువు ఇస్తున్నాను ప్రొఫెసర్. 50 లక్షలు కడతావో లేక నీ భార్యను నా కొడుక్కి ఇచ్చి పంపుతావో నీకే వదిలేస్తున్నాను. లేదంటే నీ భార్య తండ్రి జైలు ఊచలు లెక్క పెడతాడు. నీ ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా మచ్చ తెస్తాను అని సవాలు విసిరి వెళ్ళిపోయింది. ఆ గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. రామకృష్ణ గారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. బాబు రాఘవ్, నా వల్ల మీ కుటుంబానికి పట్టిన గ్రహణం ఇది. ఆ రోజు అక్క నా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని ఆస్తి కాగితాల మీద సంతకాలు చేయించుకుంది. ఇప్పుడు నా కూతురి జీవితాన్ని బలి కోరుతుంది అని కుమిలిపోయారు. రాఘవ్ రామకృష్ణ గారి భుజం తట్టి, మామయ్య గారు, మీరు భయపడకండి. ఆ కాగితాలు చట్టబద్ధంగా చెల్లుతాయో లేదో చూసే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి అని అభయం ఇచ్చాడు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి అలేఖ్య జీవితం మళ్ళీ ఆందోళనలో పడింది. ఒకవైపు పీజీ ఎకనామిక్స్ తరగతులు, మరోవైపు ఐఏఎస్ కోచింగ్. వీటికి తోడు ఇంట్లో విశాలాక్షి విసిరిన సవాలు. రాఘవ్ అలేఖ్యను తన స్టడీ రూమ్కి పిలిచాడు. ఆయన టేబుల్ మీద సివిల్స్ పరీక్షకు సంబంధించిన కొత్త పుస్తకాలు, నోట్స్ సిద్ధంగా ఉన్నాయి. అలేఖ్య, ఇక్కడికి రా అని పిలిచాడు రాఘవ్. అలేఖ్య నిశ్శబ్దంగా వచ్చి ఆయన ఎదురుగా నిలబడింది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. ఏంటి అలేఖ్య, ఆ విశాలాక్షి అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు రాఘవ్. రాఘవ్ గారు, నా వల్ల మీకు నిత్యం ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంది. మొన్న పెద్దనాన్న, నిన్న కాలేజీ మూర్తిగారు, ఇప్పుడు అత్తగారు. 50 లక్షలు అంటే చిన్న మొత్తం కాదు. నా తండ్రి కోసం మీరు ఇంత భారం మోయడం నాకే అసహ్యంగా అనిపిస్తుంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. రాఘవ్ లేచి ఆమె ముందుకు వచ్చాడు. ఆమె కళ్ళలోకి దయగా చూస్తూ, అలేఖ్య, పెళ్ళి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కాదు. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం. మీ నాన్నగారు నా మామయ్య. ఆయనను కాపాడుకోవడం నా బాధ్యత. ఆ విశాలాక్షి బెదిరింపులకు నేను భయపడేవాడిని కాను. నా లాయర్ మిత్రుడితో మాట్లాడాను. ఆ పాత కాగితాలకు చట్టబద్ధం లేదు. ఆ విషయాన్ని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ దృష్టిని సివిల్ సాధించడం పైనే పెట్టాలి. కానీ రాఘవ్ గారు అని అలేఖ్య ఏదో చెప్పబోయింది. రాఘవ్ ఆమె చేతిలో సివిల్స్ పుస్తకం పెట్టి, నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ పుస్తకం తెరిచి చదువుకో. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమే ఆ విశాలాక్షి అహంకారానికి సరైన సమాధానం. నా ధ్యాసంతా నీ విజయం పైనే ఉంది. నన్ను నిరాశపరచకు అన్నాడు గంభీరంగా. ఆయన మాటల్లోని నమ్మకం అలేఖ్యలో కొండంత ధైర్యాన్ని నింపింది. తన భర్త తన కోసం కొండలా నిలబడినప్పుడు తాను బలహీనపడకూడదని నిర్ణయించుకుంది. ఆ క్షణం నుంచి ఆమె మరింత పట్టుదలతో చదవడం ప్రారంభించింది. కానీ శత్రువులు ఊరికే ఉంటారా? రాఘవ్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని గౌతమ్ నీచమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అలేఖ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వస్తుంది. రోడ్డు నిర్మానుషంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక నల్లటి విశాలవంతమైన కారు ఆమె పక్కన వచ్చి ఆగింది. కారు అద్దం కిందకు దిగింది. లోపల గౌతమ్ కూర్చొని ఉన్నాడు. నల్లటి కళ్ళజోడు తీసి అలేఖ్య వైపు వ్యంగ్యంగా చూశాడు. హాయ్ అలేఖ్య, హౌ ఆర్ యూ అన్నాడు గౌతమ్. అలేఖ్య అతనిని పట్టించుకోకుండా వేగంగా ముందుకు నడవడానికి ప్రయత్నించింది. కానీ గౌతమ్ కారు దిగి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు. ఆగు అలేఖ్య, అంత తొందరేంటి? నీలాంటి అందమైన అమ్మాయి బస్సుల కోసం వేచి చూడమేంటి? రా, నా కారెక్కు, నీకు సిటీ అంతా చూపిస్తాను అంటూ ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అలేఖ్య కోపంతో అడుగు వెనక్కి వేసింది. మర్యాదగా చెబుతున్నాను గౌతమ్, నా దారికి అడ్డు తప్పుకో. నేను ఒకరి భార్యను. నాతో ప్రవర్తించేటప్పుడు పద్ధతిగా ఉండు అంది హెచ్చరిస్తూ. గౌతమ్ బిగ్గరగా నవ్వాడు. భార్యవా? ఆ ముసలి ప్రొఫెసర్ భార్యవా? అలేఖ్య, నువ్వు పిచ్చిదానివి. అమెరికాలో నా ఆస్తి, నా హోదా ముందు ఆ రాఘవ్ గాడు ఎంత? ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ మొగుడికి ఆ 50 లక్షలు ఇచ్చేసి నిన్ను విడాకులు ఇప్పించి నాతో తీసుకుపోతాను. నీకు రోజు స్వర్గం చూపిస్తాను అంటూ అసభ్యంగా మాట్లాడాడు. అలేఖ్య సహనం నశించి ఆమె క్షణం కూడా ఆలోచించకుండా చెల్లుమని గౌతమ్ చెంప పగలగొట్టింది. గౌతమ్ షాక్ అయ్యాడు. తన చెంప పట్టుకొని కోపంతో ఊగిపోయాడు. ఒక్క అడుగు ముందుకు వేసిన నడి రోడ్డుపై నిన్ను నిలబెట్టి ఉతికి ఆరేస్తాను. నా భర్త రాఘవ్ గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. డబ్బే ప్రపంచం అనుకుని నీలాంటి నీచుడికి నా భర్త సంస్కారంలో 1000వ వంతు కూడా లేదు.
ఇంకోసారి నా దారిలో కనిపిస్తే చెప్పుతో కొడతాను అని సింహంలా గర్జించింది అలేఖ్య. చుట్టుపక్కల జనాలు ఆగడం చూసి గౌతమ్ పగతో రగిలిపోతూ కారు ఎక్కాడు. అలేఖ్య, ఈ దెబ్బకి పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. నీ మొగుడి పరువును, నీ తండ్రి బతుకును నా కాళ్ళ కింద నలిపేస్తాను చూడు అని బెదిరించి కారును వేగంగా పోనిచ్చాడు. ఇంట్లోకి వచ్చిన అలేఖ్య ముఖం ఎర్రగా మారి ఉంది. ఆవేశంతో, కోపంతో ఊపిరి వేగంగా పీలుస్తోంది. రాఘవ్ ఆమెను చూసి కంగారు పడ్డాడు. ఏమైంది అలేఖ్య, ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు అని అడిగాడు. అలేఖ్య కోచింగ్ సెంటర్ బయట గౌతమ్ చేసిన నిర్వాకం అంతా రాఘవ్కి చెప్పేసింది. గౌతమ్ చెంప పగలగొట్టిన విషయం చెప్పినప్పుడు రాఘవ్ కళ్ళల్లో ఒక గర్వం కనిపిస్తే, గౌతమ్ బెదిరించిన తీరు విన్నప్పుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. రాఘవ్ అలేఖ్య భుజంపై చేతులు ఉంచి, నువ్వు సరైన పని చేశావు అలేఖ్య. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు నీకు ఉంది. ఆ గౌతమ్ గాడి పొగరు అణచాల్సిన సమయం వచ్చింది అన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాఘవ్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూస్తే అది ఆయన లాయర్ మిత్రుడు శర్మ నుంచి వచ్చిన కాల్. చెప్పు శర్మ, విశాలాక్షి ఇచ్చిన కాగితాల సంగతి ఏంటి అని అడిగాడు రాఘవ్. అవతల నుంచి లాయర్ శర్మ గొంతు తీవ్రమైన ఆందోళనతో వినిపించింది. రాఘవ్, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. విశాలాక్షి సాధారణ మహిళ కాదు. ఆమె సిటీలోని అతిపెద్ద క్రిమినల్ లాయర్ను హైర్ చేసుకుంది. మీ మామయ్య గారు సంతకం చేసిన కాగితాలు అసలైనవేనని కోర్టులో ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా నువ్వు అలేఖ్యను బలవంతంగా పెళ్లి చేసుకొని ఆమె ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నావని మీ ఇద్దరిపై మహిళా కమిషనర్లో మరియు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ మాట వినగానే రాఘవ్ ముఖం గంభీరంగా మారింది. ఇప్పుడేం చేయాలి శర్మ అని అడిగాడు. రేపు ఉదయం పోలీసులు వాళ్ళు మీ ఇంటికి అరెస్ట్ వారెంట్తో వచ్చే అవకాశం ఉంది రాఘవ్. విశాలాక్షి తన డబ్బు, అధికారంతో వ్యవస్థను మేనేజ్ చేస్తుంది అని చెప్పాడు లాయర్. ఫోన్ కట్ చేసిన రాఘవ్ ముఖంలో తీవ్రమైన ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలేఖ్య కంగారుగా, ఏమైంది రాఘవ్ గారు, లాయర్ గారు ఏం చెప్పారు అని అడిగింది. రాఘవ్ అలేఖ్య వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో భయం లేదు, కానీ ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్న యోధుడి గాంభీర్యం ఉంది. అలేఖ్య, విశాలాక్షి మనపై పోలీసు కేసు పెట్టింది. నాపై బలవంతపు పెళ్లి నింద వేసింది. రేపు ఉదయం పోలీసులు మన ఇంటికి రాబోతున్నారు అని నిజం చెప్పేశాడు. అలేఖ్య గుండె ఆగిపోయినంత పనైంది. రామకృష్ణ గారు లోపల నుంచి ఆ మాట విని తల పట్టుకుని కూర్చుండిపోయారు. విశాలాక్షి, గౌతమ్లు పన్నిన ఈ విషవల నుంచి రాఘవ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతున్నాడు? పోలీసులు ఇంటికి వస్తే రాఘవ్ ప్రొఫెసర్ పదవికి ముప్పు రాదా? ఈ ఆపదను ఎదుర్కొని అలేఖ్య తన భర్త పరువును ఎలా నిలబెట్టబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.